హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఇవాళైతే మనం సింపుల్‌గా అయిపోయి చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం నేను ఫిష్ తీసుకొని చక్కగా వెనిగరు, పసుపు వేసిన వాటర్‌లో నీట్‌గా కడుక్కున్నానండి. అలా చేస్తే మీకు ఫిష్‌లో ఉన్న స్మెల్ కూడా తగ్గుతుందండి. బావుంటుంది. సో, దీంట్లోని కొంచెం ఉప్పును, ఇంకొంచెం పసుపు తీసుకొని ముక్కలకి బాగా పట్టించుకుంటున్నానండి. సో, దీనికోసం నేను తలకాయ ముక్క, తోకల ముక్క పులుసు పెడుతున్నానండి. మిగతా చేపల ముక్కలతోటి వేపుడు చేశానండి. ఆ వేపుడు రెసిపీ కూడా మన ఛానల్‌లో ఉంది. చూడండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. 2, 3 మినిట్స్ ఈ చేప ముక్కలు బాగా కలిపిన తర్వాత ఒకసారి 2, 3 సార్లు ఇలా టాస్ కూడా చేసుకొని ముక్కలు పక్కన పెట్టుకోండి. అట్‌లీస్ట్ ఒక పావుగంట నుంచి అరగంట ముక్కలు నానితే బావుంటుందండి. ఈలోపు మనం ఈ మిగతా మసాలా పేస్ట్ అంతా రెడీ చేసుకుందామండి. నేనైతే 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, చిన్న అల్లం ముక్క, 3 లవంగాలు, 4 యాలుక్కాయలు తీసుకున్నానండి. సో, ఇవి వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నానండి. అల్లం ముక్క చిన్నది తీసుకున్నా కూడా వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయండి. సో, వెల్లుల్లిపాయలు ఇలా దంచుకొని పైన పొట్టంతా తీసేసుకున్నానండి. మిక్సీ జార్‌లో మిగతా డ్రై ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి కదా! వాటితో పాటు యాడ్ చేసుకుంటున్నానండి. నేను యాడ్ చేసుకునే ప్రతిదీ కూడా కుక్ చేసింది, డ్రై రోస్ట్ చేసింది ఏం కాదండి. పచ్చివే వేస్తున్నాను అన్నీ కూడా పేస్ట్ చేసేటప్పుడు కూడా. 2 మీడియం ఉల్లిపాయలు తీసుకున్నానండి. అవి మనం మిక్సీ జార్‌లో స్టక్ అవ్వకుండా మిక్స్ అయ్యేంత సైజ్ అయితే సరిపోతుందండి. చిన్న చిన్నవి షేప్ ఇలా ఉండాలి అలా ఏం లేదండి. మీకు ఎలా కన్వీనియంట్‌గా ఉంటే మీరలా కట్ చేసుకోవచ్చండి. మరి పెద్ద ముక్కలైతే మాత్రం మిక్సీ జార్‌లో తిరగదు. సో, చూసుకొని కట్ చేసుకోండి. నేనైతే ఇదిగోండి ఇలాగా అన్నీ కూడా ఒకేసారే మిక్సీ చేసుకుంటున్నాను. విడివిడిగా చేయాల్సిన అవసరం ఏం లేదండి. సో, మిక్సీ జార్‌లో వేసుకుంటే చూడండి ఇంత మెత్తగా పేస్ట్‌గా రెడీ అయిందండి. ఇది పక్కన పెట్టుకొని మన చింతపండు 2 చిన్న నిమ్మకాయ సైజులో తీసుకున్నానండి చింతపండు. అది నీళ్ళల్లో నానబెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఒక 15, 20 మినిట్స్ తర్వాత ఇదిగోండి బాండీ ఇలా పెట్టుకొని వేడి నూనె అయిన తర్వాత కొద్దిగా 2 మెంతి పలుకులు యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు కూడా నేను యాడ్ చేసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర మనకి చిటపటలాడిన తర్వాత మనం ఇందాకడ కటింగ్ బోర్డ్ మీద పెట్టుకున్న 4 పచ్చిమిర్చి ఉన్నాయి కదండీ! అవి నిలువుగా కట్ చేసి ఈ వేడి నూనెలో యాడ్ చేయాలండి. ఈ పచ్చిమిర్చి ఒక 2 నిమిషాల పాటు ఆ వేడి నూనెలో ఫ్రై చేసుకోవాలండి. చేసిన తర్వాత మనం మసాలా పేస్ట్ రెడీగా పెట్టుకున్నాం కదండీ! ఆ పేస్ట్‌ని కూడా మనం ఈ పచ్చిమిర్చి వేసిన తర్వాత యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు పల్చగా అనిపిస్తుంది కానీ మనం బాగా దగ్గర పడేలాగా ఫ్రై చేసుకోవాలండి. నేనైతే కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని మరీ ఎక్కువ కాకుండా ఇందాకడ చేప ముక్కల్లో కూడా వేసాం కదండీ! అందువల్ల తర్వాత మళ్ళీ 2, 3 సార్లు మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అందుకని ఈ స్టేజ్‌లో కొద్దిగా మాత్రమే నేను ఉప్పు యాడ్ చేశానండి. యాడ్ చేసి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నానండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్, మూత తీసి ఒక 2, 3 మినిట్స్ నేను ఈ ఉల్లిపాయ పేస్ట్‌ని అట్లాగా ఫ్రై చేసుకొని అప్పుడు ముక్కలేసి ముక్కలకి బాగా పట్టిన తర్వాత ఇదిగోండి ఇట్లా ముక్కలు వేసిన తర్వాత కూడా బాగా పట్టేలాగా ఒక 2, 3 మినిట్స్ బాగా తిప్పుతూ కుక్ చేసుకున్నానండి. ఈ స్టేజ్‌లో ముక్కలు వేస్తే ఏంటంటే మసాలా ముక్కలకి అంటుక్కుని బావుంటుందండి. సో, 2, 3 మినిట్స్ సరిపోతుందండి. తీసేసి ఇప్పుడు మనం గుజ్జు కోసమని చింతపండు రసం ఏదైతే ఉందో అది మనం దీంట్లో యాడ్ చేసుకుందామండి. దానికోసమని మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదండీ! అది తీసుకొని ఒక 4, 5 సార్లైనా నేను ఆ చింతపండు నీళ్ళు పోస్తూ మళ్ళీ నీళ్ళు కలుపుకొని పిండి అట్లా వేశానండి. అలా వేస్తే నాకు గుజ్జుగా చక్కగా వస్తుందని. సో, ఈ స్టేజ్‌లోని మీరు మొత్తము ఒకసారి ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసుకొని పులుసు మాత్రమే ఎలా ఉందో టేస్ట్ చూసుకుంటే బావుంటుందండి. బాగా కలుపుకోండి మధ్య మధ్యలో మీకు రుచి తెలుస్తుందనమాట. ఈ స్టేజ్‌లో నేనైతే ఉప్పు, కారం ఇప్పుడు యాడ్ చేసుకున్నానండి.
తర్వాత కూడా మళ్ళీ అవసరమైన దాన్ని బట్టి నేను యాడ్ చేసుకుంటానండి. 4 పచ్చిమిర్చి వేసాం కదండీ! మరీ ఎక్కువ కారం ఏమి వేయనక్కర్లేదండి. చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు కూడా. మీ రుచి బట్టి ఉప్పు, కారాలు అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఈ స్టేజ్‌లో అయితే ఇప్పుడు యాడ్ చేసిన ఉప్పు, కారం అయితే బానే అనిపించిందండి. ఇంకొంచెం యాడ్ చేస్తే కూడా బావుంటుందనిపించి యాడ్ చేశానండి కొద్దిగా. తర్వాత మళ్ళీ చూసుకొని కలుపుకుంటానండి. ఈ ఇదంతా కూడా మంచి బాయిల్‌కి రాంగానే ఇప్పుడు ముక్కలున్నాయి గదండీ! అవి తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి. ముక్కల్ని మామూలుగా వేసేసినట్టు కాకుండా చక్కగా గిన్నెలో పేర్చుకోండి. ఈ పులుసు కోసమని మనకి వెడల్పాటి గిన్నెలు తీసుకుంటే బావుంటదండి. లోతు మరీ ఎక్కువ లేకపోయినా కూడా వెడల్పు ఉండాలండి. అలా అయితే ముక్క మీద ముక్క రాకుండా చక్కగా పక్కన వచ్చినట్టు ఉంటుంది. అప్పుడు తొందరగా ఉడికిన తర్వాత ముక్కలు ఎరగవనమాట. మనం అలా తీసి సర్వ్ చేసుకోవచ్చు చక్కగా. గిన్నెకి ఇంకొంచెం మసాలా ఉంది కదండీ! దీన్ని మళ్ళీ చింతపండుని మళ్ళొక్కసారి లాస్ట్ టైం కొంచెం రసం తీసి ఆ మసాలా గిన్నెలో కలుపుకొని అప్పుడు ఆ వాటర్ కూడా నేను దీంట్లో యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం మూత ఒకసారి రుచి చూసుకోవచ్చండి. చూసుకొని మళ్ళీ ఉప్పు, కారాలు ఏమైనా ఉంటే గనక పడితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే తర్వాత మూత పెట్టేసి ఒక 15 నుంచి ఒక 20 నిమిషాల దాకా బాగానే ఉడికించుకున్నానండి. ఉడికించుకున్న తర్వాత తీస్తే ఇప్పుడు గుజ్జు కొంచెం దగ్గర పడ్డట్టు అనిపించిందండి. ఈ స్టేజ్‌లో నేను కరివేపాకు యాడ్ చేసుకున్నానండి. కరివేపాకు మంచి ఫ్లేవర్ ఇస్తదండి. మీరు కూడా తప్పకుండా యాడ్ చేసుకోండి చేసేటప్పుడు. ఈ స్టేజ్‌లో ఒకసారి టేస్ట్ చూసుకుంటున్నానండి. ఏమన్నా పడితే గనక మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం ఉప్పు పడుతుందనిపించి నేను మళ్ళీ యాడ్ చేసుకున్నానండి. సో, మళ్ళీ కదపాలంటే మాత్రం గరిట పెట్టకండి ఈ స్టేజ్‌లో. అలా గరిటెతో తిప్పితే ఇరిగిపోతదండి. గిన్నెనే ఇలా కదుపుతూ కలుపుకోండి. ఇదొకసారి ఉప్పు కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి టేస్ట్ చూస్తున్నానండి. చూసి ఎలా ఉందో చెప్తానండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే బావుందనిపించిందండి. ఇలాగే ఇంకొక 5 మినిట్స్ మూత తీసేసి ఉడికించుకొని మూత పెట్టేసి సర్వింగ్ టైంలో సర్వ్ చేసేసానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.